హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ కిడ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో బన్ దోశ ప్రిపేర్ చేయబోతున్నాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సో 1.5 కప్ మనం వైట్ ఉప్మా రవ్వ తీసుకోవాలి, అదే అండి గోధుమ రవ్వ తీసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ పెరుగు తీసుకోవాలన్నమాట. సో పెరుగు మాత్రం గడ్డ పెరుగు ఉంటేనే బెటర్ అనమాట. సో అది బాగా రవ్వ అనేది స్టిక్ అవుతుంది. ఆ తర్వాత 1 కప్ ఆఫ్ వాటర్ వేసేసేయండి. ఆ 3 వేసేసిన తర్వాత విస్కర్ యూస్ చేసి అంతా కలిపేసేయండి. కలిపేసేటప్పుడు మనము లమ్స్ రాకుండా నీట్గా కలిపేసి పెట్టేసుకోండి. ఒకవేళ మీకు లమ్స్ అనిపిస్తే మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి పెట్టేసేయండి, అంతే. బాగా కలిసిన తర్వాత మనము ఒక 15 to 20 minutes ప్లేట్ మూసేసి అది పక్కకు పెట్టేసేయాలి. అప్పుడు పిండి నానుతుందన్నమాట. 15-20 minutes తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టిన పిండి అదంతా దాంట్లో వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా మారుతుందన్నమాట. చూపించినట్టు నీట్గా ఇలా మిక్సీలోకి వేసేసుకోండి, వాటర్ వేసుకోండి, గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు చూసారా ఎంత నీట్గా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చిందో అలా రావాలన్నమాట. అప్పుడైతేనే మనకి బన్ దోశ వేయడానికి నీట్గా వచ్చేస్తుంది. సో బ్యాటర్ ప్రిపేర్ అయిన తర్వాత మనం పోపు వేసుకోవాలి. సో ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి పోపు వేసేసేయండి. మీకు ఏదైనా వేరే శనగబాల అలా ఏమైనా కావాలంటే కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ పచ్చిమిర్చి వేయడం మర్చిపోకండి. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాతనే పచ్చిమిర్చి వేయండి, అదే హీట్కే పచ్చిమిర్చి ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఈ పోపు తీసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లో వేసేసేయండి. పోపు వేసేసిన తర్వాత మనము తగినంత సాల్ట్ వేయాలన్నమాట. సో అప్పుడైతే మనకి దోశ టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది. సాల్ట్తో పాటు సోడా కూడా యాడ్ చేయడం మర్చిపోకండి. సోడా వేయకపోతే మాత్రం బన్ దోశ క్రిస్పీగా రాదు అసలు. సో ఇప్పుడు వీడియోలో చూపించినట్లు అట్లా గుంత ఉన్న ప్యాన్ లాంటిది ఏదైనా తీసుకొని ఆయిల్ వేసేసిన తర్వాత ఇలా బన్ దోశకి రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ వేసేయాలన్నమాట. సో ఇలా గుంత ఉంటేనే మనకి బన్ దోశ అనేది వస్తుందన్నమాట. నార్మల్ ప్యాన్ పెట్టేస్తే మనకి బన్ దోశ రాదు. సో బ్యాటర్ వేసేసిన తర్వాత ప్లేట్ మూసేసేయండి. ఒక 2 to 3 minutes అది కుక్ అవ్వనివ్వండి. ఆ తర్వాత స్పూన్తో లైట్గా ఇలా చెక్ చేయండి. విత్తనాలు తిప్పే స్పూన్ ఉంటుంది కదా, అది యూజ్ చేసి మీరు ఇలా చెక్ చేయొచ్చు అనమాట దోశ ఎలా కాలింది అనేసి. మీరు ఇలా చూసారా, పైన మాత్రం అంతా కుక్ అయిన తర్వాత మాత్రమే కింద అనడం స్టార్ట్ చేయాలి. అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుందన్నమాట. చూసారా, జస్ట్ ఇలా అనేసి తిప్పేసాను, ఎంత బాగా వచ్చేసిందో. ఇలా ఆయిల్లో ఫ్రై అయితేనే బన్ దోశ చాలా క్రిస్పీగా వస్తుంది అసలు. చూసారుగా వన్ సైడ్ ఎలా కుక్ అయిపోయిందో. సో నెక్స్ట్ సైడ్ కూడా అలాగే కుక్ చేసుకోవాలి, కానీ లో ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి బన్ దోశ. చూడండి, ఆయిల్ ఉంటుందని ఏం భయపడాల్సిన పని లేదు. మనం వన్స్ ఇలా ప్యాన్లో నుంచి అది తీసేస్తే ఆయిల్ ఏమో అనిపించదు మనకు. కావాలంటే మీరు టిష్యూతో జస్ట్ ప్రెస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత మంచిగా కుక్ అయిపోయింది అసలు. నేను మీకు కావాలంటే ఒక బైట్ తీసి కూడా చూపిస్తాను. లోపల మాత్రం అమేజింగ్ టేస్ట్ ఉంది అసలు. కరెక్ట్ సాల్ట్ పడిందంటే అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఆ క్రిస్పీనెస్సే వేరే అసలు బన్ దోశ. మీరు కూడా ఇలాగే సేమ్ క్వాంటిటీస్ పెట్టి ఒకసారి ట్రై చేయండి. మాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది అసలు. సో మీరైతే ఆ బన్ దోశ తిప్పడానికి ఫోక్ యూస్ చేస్తే చాలా బెటర్ కూడా ఉంటుందన్నమాట. ఫోక్ అయితే హీట్ కూడా తగలదు మీ హ్యాండ్కి, అలాగే ఈజీగా తిరగడానికి కూడా బాగుంటుంది బన్ దోశకి. ఇంతే గైజ్, ఎంత సింపుల్గా చేసేసాను చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కంపల్సరీగా కమెంట్స్ పెట్టండి ఎలా అనిపించిందో. పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఫర్ సండే అని మా ఆయన కాంప్లిమెంట్ ఇచ్చాడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్